ఎస్, ప్రస్తుతానికి స్కూల్ దగ్గర అంటే హ్మ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హై స్కూల్ దగ్గర ఒక రకంగా గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం స్కూల్ వద్దనే ఉన్నాం. ఈ స్కూల్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ప్రత్యక్షంగా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే కలెక్టర్ కూడా ఇక్కడ నుంచి సెంటర్ నుంచి బయటకు పోయిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించిన విద్యార్థులతో కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి. అయితే మనం కొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు. విద్యార్థులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి తల్లిదండ్రులతో కూడా ఇంతకు ముందే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ మాట్లాడించింది, కలెక్టర్తో కూడా మాట్లాడించాం. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చిన్న ఏం జరుగుతుంది? మేము 9:30కి ఎగ్జామ్ ఉంటుంది అనుకొని వెళ్ళాము. కాకపోతే వెళ్ళిన తర్వాత చాలాసేపటి దాకా పేపర్ ఇవ్వలేదు. తర్వాత ఎవరో వచ్చి పేపర్ ప్రింటింగ్ తప్పు పడ్డది, సో మళ్ళీ అక్కడ పంపించాం, కొత్త పేపర్లు వస్తున్నాయి అని చెప్పారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత పేపర్లు వచ్చాయి. ఒక 11:30కి రాయడం స్టార్ట్ చేసాం. అంటే ఏం చెప్తున్నా అంటే లోపల ఎవరన్నా అడిగే ప్రయత్నం చేసిందా సార్లకి? ఎందుకు 9:30కి రావాల్సిన పేపర్ 9:30 తర్వాత 11 గంటలకు వచ్చిందని అడిగే ప్రయత్నం జరిగింది. కలెక్టర్ అండ్ డిఈఓ అనుకుంటా వచ్చారు. వాళ్ళు అడిగారు ఇన్విజిలేటర్ని, వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడుకున్నారు. తెలీదు ఏమంటున్నారు. ఏమనలేదు, ఇంకెవరో వచ్చి మాట్లాడారు వాళ్ళతో. ఇది పరిస్థితి. ఒకసారి పిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఏం జరిగింది? 9:30కి లోపలికి వెళ్ళిండు పిల్లలు. 12:30కి అయిపోతుందని చెప్పిండు. మేము గేటు బయటనే ఉన్నాము. అంటే 12:30కి ఇచ్చి పికప్ చేసుకుందామని వస్తే ఏదో పేపరు వేరే వచ్చింది. ఒక 2 అవర్ డిలే అయింది. 2:30 తర్వాత రమ్మని చెప్పారు. మళ్ళీ 2:30కి వచ్చినాము. ఇప్పటి వరకు అసలు ఏం జరిగిందో మాకైతే ఇంక ఇది వరకు తెలియదు. 2 అవర్ పేపర్ మారింది అని ఒక ప్రచారం. ఒక పేపర్కు బదులు వేరే పేపర్ వచ్చింది. దానివల్ల 2 గంటల సమయం లేట్ అయింది. పిల్లలకు పేపర్ లేట్ ఇవ్వడం వల్ల, కొత్తగా వచ్చిన పేపర్లు ఇవ్వడం వల్ల అని అంటున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితమైన సమాచారం అయితే ఇప్పటి వరకు తెలియదు. అధికారులను అడిగితేనే తెలిసే అవకాశం ఉంది. ఇది పరిస్థితి సచిన్. అయితే దీనికి సంబంధించిన పరీక్షా సెంటర్ వద్ద నేరుగా కలెక్టర్ గా వచ్చేసి కలెక్టర్ మాట్లాడిన ఆర్టీవీతో మాట్లాడిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ అండ్ ఫుటేజ్ కూడా మన దగ్గర ఉంది, మన సర్వర్ లో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన అంశంలో మనం ఒకసారి చూపెట్టచ్చు. ఇక్కడే ఇదే పరీక్షా కేంద్రం, పక్క మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పలు మండలాల్లో పలు జిల్లాల్లో జరిగింది. కానీ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇది ఎగ్జామినేషన్ సెంటర్ వద్ద చాలా స్పష్టంగా కొనసాగుతుందని పిల్లలు. అయితే నేరుగా కలెక్టరే ఎగ్జామినేషన్ సెంటర్ కాడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత కొంతమంది పిల్లలను పట్టుకొని నేరుగా బయటకు వచ్చిన పరిస్థితి. బయటకు వచ్చేసి చాలా స్పష్టంగా ఆ పిల్లలతో మీడియాతో మాట్లాడించే ప్రయత్నం కలెక్టర్ చేశారు. కలెక్టర్ చేసి ఏం జరిగిందో మీరు చెప్పండి అంటూ పిల్లలతో చెప్పే ప్రయత్నం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేసిన పరిస్థితి. అయితే తను నేరుగా ఆ పిల్లలు పేపర్ లేటుగా వచ్చిందని చెప్పే ప్రయత్నం అయితే పిల్లలు చేశారు. ఎందుకంటే సాధారణంగా ఎగ్జామినేషన్ పేపర్ ఇచ్చే ముందు ఒకసారి చూసుకుంటారు. ఎందుకంటే హిందీ పేపర్ అక్షరాల హిందీలోనే ఉంటుంది. ఎక్కడ తేడా వస్తే అంటే 5 నిమిషాల వ్యవధిలోనే గుర్తించవచ్చు. కానీ గంట సేపు లేట్ ఏంటి, గంట ఎందుకు లేట్ అయింది, దీనికి సంబంధించి అక్కడ అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ స్కూల్ యాజమాన్యం ఏముంటుంది, ఎందుకంత నిర్లక్ష్యం వహించినట్టు? చాలా స్పష్టంగా సచిన్ ఒక విషయం అయితే మనం చెప్పొచ్చు. ఆర్టీవీ దగ్గర కొంత స్పష్టమైన సమాచారం ఉంది, వాస్తవాలే చెప్పే ప్రయత్నం మనం చేస్తాం. పక్కాగా పేపర్ మారింది. ఆ పేపర్ మారుతున్న తరుణంలోనే పిల్లలు ఈ రోజు తెలుగు పేపర్ రావాల్సి ఉండే ఈ పేపర్ రావడం ఏందని కొంత అక్కడ ఉన్న సార్ల దృష్టికి, స్కాడ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. ఈ లోపు ఇదే జిల్లాకు చెందిన డిఓతో కూడా ఇక్కడ అన్న టీచర్లు మాట్లాడే ప్రయత్నం చేశారు. టీచర్లు చాలా స్పష్టంగా చెప్పడంతో హుటాహుటిన డిఓ ఈ స్కూల్కు చేరుకున్నాడు. చేరుకున్న అనంతరం ఎట్లా పేపర్ మారింది ఏంటి అనే కోణంలో విచారణ చేపట్టే ప్రయత్నం. అయితే డిఓనే తప్పిదం చేశాడు, ఆ పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం ఇదంతా జరిగిందని కలెక్టర్ కుమార్ దీపక్ సీరియస్ అయినట్టు మనకు తెలిసింది. అయితే ఇదే స్కూల్లో ఉన్నాం, మనం స్కూల్లో కూడా ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం ఎవరైనా ఉన్నారా ఏంటి అనే తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే లైవ్ కంటిన్యూషన్ నడుస్తుంది కాబట్టి కొంత అసౌకర్యం కలిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన అంశంలో కలెక్టర్ చాలా క్లియర్గా డిఓపై సీరియస్ అయినట్టు మనకు తెలిసింది. దీనికి ఏంటిది ఏం జరిగింది అనే కోణంలో మాకు విచారణ కావాలి, దీనిపై
దీనికి సంబంధించిన అంశంలో వాస్తవాలు తెలవాలని చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే ఇప్పటికే అంటే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర పోలీసులు మోహరించే ప్రయత్నం చేశారు. పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా ఇప్పుడు చేస్తున్నారు. అయితే కలెక్టర్ ఎందుకు ఇక్కడికే రావాల్సి వచ్చింది, పిల్లల్ని బయటికి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇలాంటి కొన్ని ప్రధాన అంశాలు కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించిన అంశంలో అధికారులు ఏ విధమైన విచారణ చేస్తారు, ఏం చేస్తారు అంటే లోపల చాలా క్లియర్గా ఏదైతే పేపర్ వచ్చిందో దానికి ఫార్మాలిటీ ప్రకారం సీజ్ చేయాలి. సీజ్ చేసి ఇక్కడికి వెళ్ళి సెక్యూరిటీ ప్రకారం నేరుగా పోలీస్ స్టేషన్ కి తరలిస్తారు. పోలీస్ స్టేషన్ కి తరలించిన అనంతరం ఒక్కసారి మీరు ఆగే ప్రయత్నం చేయండి. ఆ స్కూల్ చూస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అక్కడ విద్యాధికారులను అడిగే ప్రయత్నం చేస్తుంది. కానీ మా ప్రతినిధి రవినాయక్ లోపలికి వెళ్ళి ఆ అధికారులతో మాట్లాడే సందర్భంలో వాళ్ళు గ్రిల్స్ వేసేస్తున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఒకటే ప్రశ్న సీదా అడగడం జరుగుతోంది, ఒకటే సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఒక్కసారి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళినప్పుడు ఒక్క నిమిషం ఆలస్యం అయితే బయట నించోబెట్టేస్తారే, బయట వాళ్ళు నించోబెట్టేస్తారే, వాళ్ళు గక్కులు పెడుతూ ఉంటారు, పట్టించుకోరి. ఈ రోజు జరిగిన నిర్లక్ష్యానికి విద్యాధికారుల నిర్లక్ష్యానికి ఎవరు సమాధానం చెప్తారు? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. దట్టు ఎప్పుడు జరగాలి ఎగ్జామినేషన్, ఎన్ని గంటలకు జరిగింది? తల్లిదండ్రుల ఆందోళనకు సంబంధించి మా ప్రతినిధి రవినాయక్ ప్రెసిడెంట్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉన్నారు. మరి ముఖ్యంగా 10th ఎగ్జామినేషన్స్ని తల్లిదండ్రులు వెరీ ఫస్ట్ టైం రాస్తారు పిల్లలు. వాళ్ళకి చాలా భయంగా ఉంటుంది ఒక బయటికి ఎగ్జామినేషన్ రాసే సందర్భంలో. తల్లిదండ్రులకు కూడా దట్టు ఫస్ట్ ఎగ్జామ్ ఫస్ట్ డే ఎటువంటి ఆందోళన ఉంటుంది? ఒక్కసారి తల్లిదండ్రుల పొజిషన్లో మీరు బయట ఉండి నిల్చొని ఆలోచిస్తే ఎట్ ద సేమ్ టైం ఈ ఇంపాక్ట్ పిల్లల మీద ఏ స్థాయిలో ఉంటుంది, వాళ్ళ మెంటల్ ప్రెషర్ ఏ స్థాయిలో ఉంటుంది, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు వాళ్ళకి. అటువంటి పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రుల పరిస్థితితో మా ప్రతినిధి రవినాయక్ అప్డేట్స్ అందించేందుకు ప్రెసిడెంట్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఎక్కడైతే ఈ ఇబ్బందికర వాతావరణం జరిగిందో అదే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర మా ప్రతినిధి రవినాయక్ ఉన్నారు. రవినాయక్, ఒక్కసారి అక్కడ ఏం జరిగింది, ప్రస్తుతం ఇంకా డిస్కషన్స్ ఏం జరుగుతున్నాయా, విద్యార్థులు అక్కడికి చేరుకున్నారా, ఏం జరుగుతుంది అక్కడ? సచిన్, చాలా స్పష్టంగా సెంటర్ వద్ద విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఒక రకంగా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకు మా పిల్లలు 12:30కే బయటికి రావాలి, ఎందుకు రాలేదు? 10వ తరగతి అంటే మొదటి మెట్టు అంటారు. ఈ మొదటి మెట్టుకు సంబంధించిన అంశంలో తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. ఈ అంశం అంతా మనకు తెలిసింది. అయితే ఏం జరిగింది అనే కోణంలో చాలా సీరియస్ గా ఆ తల్లిదండ్రులు బయటే నిలబడ్డ పరిస్థితి కనబడింది. దాదాపుగా 3 గంటలు నిలబడ్డ పరిస్థితి. తల్లిదండ్రులు కూడా మనతో మాట్లాడారు. ఆర్టీవీతో మాట్లాడిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ అండ్ వారికి సంబంధించిన బయట్లు ఇప్పటికీ మన ఆర్టీవీ FTP సర్వర్లో రికార్డ్ అయి ఉంది. కావాలంటే మనం దీనికి సంబంధించిన అంశం కూడా లైవ్ ప్రసారం చేసే ప్రయత్నం చేస్తాం. ఇదే అంశం కూడా కలెక్టర్ కూడా మాట్లాడిండు. కలెక్టర్ తీసుకొచ్చి బయట మా పిల్లలతో మాట్లాడిచ్చిన ఏదైతే ప్రతి అంశం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మన దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. ఆ విషయాన్ని మళ్ళీ దృష్టికి కూడా ఒకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ వాస్తవాలే చెబుతుంది. అయితే ఎగ్జామినేషన్ సెంటర్ వద్దే ఉన్నాం. ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాం. అయితే లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగానే నేరుగా ఇద్దరు గార్డ్స్ వచ్చిన పరిస్థితి. అయితే ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ వద్ద 144 సెక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు కొత్త BNS యాక్ట్ 163 ప్రకారం ఎవరు కూడా 100 మీటర్ల దూరంలోనే ఉండాలి. కానీ ఎప్పుడైతే ఈ ఆందోళన రవి, ప్రస్తుతం ఇప్పుడు పేపర్ లీక్ అయింది కాబట్టి, ఎందుకంటే రేపటి పేపర్ ఈరోజు లీక్ అయింది కాబట్టి అధికారుల దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఎందుకంటే ఇక్కడ పేపర్ లీక్ అయినట్టుగానే భావించవచ్చు. ఒకవేళ అదే నిజం అయితే కనుక అధికారుల దగ్గర ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఏంటి, ఏమంటున్నారు దానికి సంబంధించి? సచిన్, చాలా స్పష్టంగా జిల్లా కలెక్టర్ నేరుగా రంగంలో వచ్చిన పరిస్థితి. ఎగ్జామినేషన్ సెంటర్ వద్ద 3 సార్లు ఇప్పటికీ విజిట్ చేసిన పరిస్థితి. పేపర్లకు సంబంధించిన అంశం ప్రతిదీ పిల్లలతో అదేవిధంగా టీచర్లతో మాట్లాడిన పరిస్థితి. దీనిపై విచారణ చేస్తారా, ఎవరెవరిని సస్పెండ్ చేస్తారు, ఎట్లా సస్పెండ్ చేస్తారు, ఏం జరుగుతుంది అనేది కొంత ఇంకా గోప్యంగానే ఉంది. కానీ ఒక విషయం అయితే చాలా క్లియర్ గా కనబడుతుంది. లోపలికి ఎవరిని చేయకుండా లోపల ఉన్న టీచర్లు కూడా మీడియాతో మాట్లాడకుండా ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు, స్క్వాడ్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఇన్సులేటర్లు కావచ్చు, ఎవరు కూడా మాట్లాడకుండా జాగ్రత్త అయితే పడుతున్న పరిస్థితి. ఎవరు కూడా మీడియాతో మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆర్టీవీ కొంత ప్రయత్నం చేసింది. అయితే నేరుగా పోలీసులు వచ్చి అడ్డుకున్న పరిస్థితి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీరే చూస్తున్న పరిస్థితి. అయితే ఈ విధానంపై కొంత అధికారులతో తెలుసుకుంటే వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతుంది అనే
కోణంలో అంటే ఏదైనా ఇక్కడ ఇంకేదైనా- రవి దాదాపుగా పేపర్ లీక్ అయింది అనే మాట వినిపిస్తున్న తరుణంలో, ఇక్కడ పేపర్ లీక్ అయిందనే మాట వినిపిస్తున్న తరుణంలో ఏమంటున్నారు? మరి రేపటి పేపర్ అది, పోనీ ఎల్లుండిదో అవతల రోజు అనుకుంటే కాస్త టైం ఉంటుంది అనుకోవడానికి. రేపటి పేపర్ ఈ రోజు రిలీజ్ అయిన పరిస్థితి ఉందిగా. సచిన్, ఇప్పుడు అదే కొత్త సమస్య ఎదురైంది. అసలు ఆ సమస్య ఏంటంటే పేపర్ నేరుగా ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చింది. ఎగ్జామినేషన్ సెంటర్ రాగానే ఆ పేపర్ తీసి అందరికి డిస్పాచ్ చేసిన పరిస్థితి. ఆ డిస్పాచ్ చేసిన పేపర్ తెలుగు పేపర్ అయితే ఈ అంత ఇష్యూ ఉండదు. కానీ ఆ పేపర్ హిందీ పేపర్ వచ్చింది. ఆ హిందీ పేపర్కి సంబంధించిన అంశం ఆ దట్టు ఒక గంట సేపు పిల్లలు కూడా రాసే ప్రయత్నం జరిగింది. పిల్లలు రాసిన తర్వాత ఈ విషయాన్ని నేరుగా ఆ టీచర్లకు, అదేవిధంగా ఇన్విజిలేటర్లకు, ఇక్కడున్న ఆ స్క్వాడ్కు చెప్పే ప్రయత్నం జరిగిన తర్వాతనే అధికారుల దృష్టికి వెళ్ళింది. అధికారుల దృష్టికి వెళ్ళిన తర్వాత పేపర్ మారింది, ఇప్పుడు ఏం చేద్దామనే కోణంలో నేరుగా జిల్లా అధికారికి చెప్పాలి. ఇది అంతా బోర్డుకు సంబంధించిన అంశం, ఆ సెకండరీ బోర్డుకు సంబంధించిన అంశం కాబట్టి మరి పేపర్ రేపు పొద్దున ఏదైనా వేరే పేపర్ ఇస్తుండ్రా, లేదంటే పేపర్ ఏదైనా చేంజ్ చేస్తుంటుందా, లేదంటే ఉన్న క్వశ్చన్స్ జమ్లీ చేసే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకా కలెక్టర్ గారు ఒక స్పష్టత అయితే ఇవ్వవలసి ఉంది. కానీ కలెక్టర్ గారు ఒక విషయం అయితే చెప్పారు, ఎక్కడ కూడా పేపర్ మారలేదు, పేపర్ తప్పు పడలేదు, పేపర్కి సంబంధించిన అంశంలో చాలా క్లియర్గా గోప్యంగా ఏది లేదు, అంతా ఓపెన్గా ఉంది, పిల్లలతోటే మీరు మాట్లాడండి, ఎక్కడ కూడా పేపర్ మారలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కూడా పేపర్ మారలేదు, పేపర్ ఆలస్యంగా వచ్చింది. 9 గంటలకు రావాల్సిన పేపర్ 11 గంటలకు ఎందుకు ఆలస్యం అయింది అంటున్నారు? ఇదే సచిన్, అంటే ఏదైతే జరిగిన యథార్థం లోపల జరిగింది, పేపర్ మారింది, తెలుగు బదులు హిందీ పేపర్ వచ్చింది. కానీ కలెక్టర్ గారు దాన్ని ఎక్కడా చెప్పే ప్రయత్నం చేస్తలేరు. కానీ కలెక్టర్ గారికే తప్పుదో పట్టిస్తున్నారా, లేదంటే కలెక్టర్ గారు దాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారా, ఏం జరుగుతుంది అనేది ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు. కానీ క్లియర్గా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. విషయం ఏంటి, పేపర్ లేట్ వచ్చింది, ఇక్కడ వచ్చిన పేపరు 9:30కు రావాల్సి ఉండే, 9:30 నుంచి 12:30 క్లోజ్ కావాల్సి ఉంటే అటువంటి పేపర్ 11 గంటలకు స్టార్ట్ అయింది. 11 గంటలకు స్టార్ట్ అయ్యి 2:40 క్లోజ్ చేయవలసి వచ్చింది. పిల్లలందరూ కూడా మాట్లాడండి అని చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే పిల్లలు కూడా కొంత ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. పిల్లలు ఎవరు కూడా కానీ మీరు అక్కడ ఉన్నారు, పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే సాధారణంగా ఫస్ట్ ఎగ్జామ్ అనగానే వాళ్ళకి ఒక టెన్స్ ఉంటుంది, ఒక ఆందోళన ఉంటుంది. పెన్ను పట్టుకున్న సందర్భాలు కూడా ఒక సందర్భాలు, ఎందుకంటే మీరు నేను అందరూ ఫేస్ చేస్తున్నాం ఎగ్జామినేషన్, ఫస్ట్ ఎగ్జామినేషన్ అంటే కాస్త ఆందోళన ఉంటుంది. అటువంటి సందర్భంలో పేపర్ మారిందన్న తర్వాత అప్పటికే వాళ్ళకి సంబంధించి 1.5 గంట, ఆ తర్వాత ఎగ్జామినేషన్ రాసిన సందర్భంలో విద్యార్థులు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది? ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్గా పిల్లలు మాట్లాడిన సందర్భాలు ఉంటాయి, తల్లిదండ్రులు చెప్పే సందర్భాలు ఉంటాయి. అక్కడ మీరు ఉన్నారు, వాళ్ళ కాన్వర్సేషన్ ఏంటి తల్లిదండ్రులతో? తల్లిదండ్రులు నేరుగా మనకు చెప్పిన విధానం ప్రకారం క్లియర్గా పేపర్ మారింది, ఆ పేపర్ మారడం వల్లనే ఆలస్యం జరిగిందని చెప్పారు. అయితే నేరుగా పిల్లలు వచ్చిన తర్వాత కూడా పిల్లలతో మాట్లాడించాం. పిల్లలు కూడా కొంత కన్ఫ్యూజన్గా, గోప్యంగా, బెదురుగా కనబడ్డ పరిస్థితి, కాన్ఫిడెన్స్ లేకుండా కనబడ్డ పరిస్థితి కనబడింది. అయితే అధికారులు మాట్లాడిన తర్వాత, కలెక్టర్ మాట్లాడిన తర్వాత పిల్లలు కూడా కొంత ఆచితూచి మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఆర్టీవీతో కూడా నేరుగా పిల్లలతో కలెక్టరే తీసుకొచ్చి మాట్లాడించిన విజువల్స్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టబోతున్నాం. ఇటువంటి పలు అంశాలు నేరుగా మనతో మాట్లాడించే ప్రయత్నం అయితే జరిగింది. కానీ మొత్తానికి అంటే బయట జరుగుతున్న ప్రచారం, పిల్లల తల్లిదండ్రులు చెబుతున్న పక్కా సమాచారం ప్రకారం పేపర్ మారింది, తెలుగు బదులు హిందీ వచ్చింది. దానికి పూర్తి బాధ్యత ఇక్కడున్న ఇన్విజిలేటర్స్ కావచ్చు, ఇక్కడున్న టీచర్స్ కావచ్చు, ఇక్కడున్న ఇలా డ్యూటీ చేస్తున్న అధికారులదే తప్పిదం. అయితే వీళ్ళు ఒకే విషయం చెబుతున్నారు, అక్కడ ఇచ్చిన ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉన్నదో అది మేము తీసుకొచ్చాం, మాకే సంబంధం లేదు, వచ్చిన దాన్ని క్లోజ్గా మానిటర్ చేయడం మా బాధ్యత, వచ్చింది పేపర్ను పిల్లలకి ఇవ్వడం మా బాధ్యత, పిల్లలకి ఇచ్చిన పేపర్ ఏదైతుందో ఆ పేపర్ను క్లియర్గా మానిటర్ చేస్తూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడడం మా బాధ్యత. కానీ తర్వాత తెలిసింది పేపర్ మారి ఉంటుంది, పేపర్ మారడం వల్లనే ఇదంతా జరిగిందని వాళ్ళైతే బయట చెప్పుకుంటున్నాడు, ప్రచారం జరుగుతున్నట్టయితే మనకు తెలిసింది. కానీ వాస్తవాలు ఏం జరిగాయి ఒకసారి వాళ్ళు మనతో మాట్లాడితే కానీ వాస్తవికం ఇంకా స్పష్టంగా చెప్పే ఆ పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సచిన్, రైట్ ఒక్కసారి అవి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అంశానికి సంబంధించి పేరెంట్స్ రియాక్షన్ వస్తోంది, వాళ్ళు ఏమంటారు ఒకసారి చూద్దాం. ఈరోజు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అయినాయి. మేము మా పిల్లలను 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8కే తీసుకొచ్చినాం. మా పిల్లలు ఏదో అంతమందం టిఫిన్ చేసిండ్రు, కావున ఈ పేపర్కు బదులు వేరే పేపర్ వచ్చింది. మా పిల్లలను 1 గంట ఇప్పుడు పేపర్ వచ్చింది,
ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు, మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి వినవించుతున్నాము. పక్కనే డియూ ఆఫీస్ ఉన్నది, కలెక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. దీని మీద ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుచుంటాను. మా పిల్లలకి ఏమైనా జరిగిందనుకో ఎవరి బాధ్యత వహించాలి అధికారులు. కావున మీరు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అయినాయి. మేము మా పిల్లలను 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8కే తీసుకొచ్చినాం. మా పిల్లలు ఏదో అంతమందం టిఫిన్ చేసిండ్రు. కావున ఈ పేపర్కు బదులు వేరే పేపర్ వచ్చింది. మా పిల్లలను 1 గంట ఇప్పుడు పేపర్ వచ్చింది. ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు, మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి వినవించుతున్నాము. పక్కనే డియూ ఆఫీస్ ఉన్నది, కలెక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. దీని మీద ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుచుంటాను. మా పిల్లలకి ఏమైనా జరిగిందనుకో ఎవరి బాధ్యత వహించాలి అధికారులు. కావున మీరు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నాం. రైట్, అది అక్కడ ఆ తల్లిదండ్రులకు సంబంధించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఎటువంటి ఆందోళన ఉండుంటారు, ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక ఆ తల్లిదండ్రుల స్థానంలో మీరు నేను ఉన్నాను అనుకుందాం. ఆ పిల్లల పట్ల ఎటువంటి ఆందోళన ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు 12:30 బయటకు వస్తే ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీరు ఎవరైనా చూడండి, వెదర్ ఇట్ కుడ్ బి యూ ఆర్ మీ, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మళ్ళీ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత కాస్త టెన్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఏదో తింటాం, ఒక ఆకలిస్తూ ఉంటుంది. సో అటువంటి సందర్భం. అలాంటిది 1.5 గంట దాదాపుగా, అంటే 2 గంటలకు బయటకు వచ్చారు అనుకుందాం. ఓ పక్క ఆకలి, మరో పక్క టెన్షన్. ఫస్ట్ ఎగ్జామినేషన్కి ఇన్ని అవసరమా? ఫస్ట్ ఎగ్జామినేషన్కి ఇంత టెన్షన్ అవసరమా? అటు విద్యార్థులకి టెన్షన్, దాంతోపాటు తల్లిదండ్రులకి టెన్షన్, దాంతోపాటు వాళ్ళకి ఒక పక్క ఆకలి వేస్తూ ఉంటుంది. ఆ ఆకలిని డామినేట్ చేసి వాళ్ళు ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. అది ఇంపాక్ట్ చూపించదా? వాళ్ళకి మెంటల్ హెల్త్ మీద కన్సర్న్ కాదా అది? ఇవన్నీ ఆలోచించుకుని అడుగులు వేసేయాల్సిన సందర్భం కనిపిస్తోంది. ప్రతిదానికి ఒక స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఉంటుంది. ఎక్కడ తప్పింది అనేది ఇప్పుడు వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితులు అనేది మా ప్రతినిధి రవినాయక్ మరింత సమాచారం ఇస్తారు. ఒకసారి రవినాయక్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రవినాయక్, అప్డేట్స్ ఏంటి? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.